పూరా లోకల్. ఇన్ని రోజులు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ యొక్క ఉనికి, తెలంగాణ ప్రతీక వీళ్ళకి 9 సంవత్సరాలు కనపల్లే. ఇక బయటికి వెళ్ళరు, ఇక గోరిందల లెక్క బయటికి చిన్నగా బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ అంటారు. మీరు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉండే. కాబట్టి ఇంకా మీరు ఏమంటాం, వాళ్ళను బానిసలు కూడా స్పాటకస్ లాగా కొట్లాడి రాజ్యం తెచ్చుకున్నారు. బానిసల కంటే, స్లేవ్స్ కంటే హీనమైన బతుకులు మీవి. ఇవాళ మళ్ళీ మీరు సెంటిమెంట్ను రగల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులం మేము ఇంకా ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినామంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇంకో కార్యక్రమం లేదు. మాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా బాగుండాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఇలా కాడ గన్పార్ కాడ ఉద్యమకారులు ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ల కొరకు కొట్లాడుతున్నారు. అట్లాంటి కాడికి పోరు ఉద్యమకారులు అంటే వీళ్ళు నలుగురితోనే తెలంగాణ వచ్చింది, నలుగురే తెలంగాణ అనే ఉద్దేశంతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునే దానికి తెచ్చుకోకండి. ఎందుకు పిచ్చోళ్ళు ఇట్లా చేస్తున్న దానికి తెచ్చుకోకండి. పథకాలు ఈ 420 వేషాలన్నీ వేస్తుండ్రు, 420 పథకాలు అని చెప్పి. ఎవడో మరి ఆ 420 కాదు మరి వాళ్ళకి చెప్పింది. కానీ 13 అంశాలు, 6 హెడ్స్ కింద ఉండే 13 అంశాల్లో కొన్ని మహిళలకు సంబంధించి 2500 కానీ, తులం బంగారం కానీ, స్కూటీస్కి సంబంధించి కానీ కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితి. అది కూడా ఆర్థిక అంశాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అవి 2025, 26 కంటే 26, 27కు ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వాటి గురించి కూడా ఆలోచిస్తాం. వేటిని ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మిన్నకుండదు.